ఈ నెల 12న తలపెట్టనున్న దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు కదిలి వచ్చి సంపూర్ణంగా సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. 12వ తేదీన తలపెట్టబోయే సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ భూపాలపల్లి ఏరియాలోని ఫైయింగ్ లేన్ గని వద్ద కార్మిక సంఘాల నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఈ సమ్మె జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఖండించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. వికసిత్ భారత్ అని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తెచ్చి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ విచ్ఛిన్నం చేస్తుందని, 12న చేపట్టనున్న సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మనకు ప్రతి విషయంలో మనకు ప్రాబ్లం ఏర్పడినప్పుడు, మన ఉద్యోగానికి ప్రాబ్లం ఏర్పడినప్పుడు, చట్టాలకు ప్రాబ్లం ఏర్పడినప్పుడు, మన రూలింగ్స్ ప్రాబ్లం ఏర్పడినప్పుడు స్ట్రైకులు వస్తాయి. కాబట్టి 12 తారీఖు జరిగేటువంటి సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు ఎందుకు ఏకమైనాయి అంటే, మనకు ఉద్యోగ భవిష్యత్తు లేకుండా చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఉద్యోగ భద్రత లేకుండా, ఉద్యోగానికి రక్షణ లేకుండా, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ లేకుండా, ఇంకా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తాడు. ఈ మోడీ గారి ప్రభుత్వం రోజు ఒకసారి మీరు టీవీలలో చూస్తారు కదా, పేపర్లో చూస్తారు, ఏమని పడుతుంది, వికసిత్ భారత్, వికసిత్ భారత్. ఎక్కడ వికసించింది భారత్? విచ్ఛిన్న భారత్. బీజేపీ చేసేది మొత్తం విచ్ఛిన్న భారత్. బీజేపీ గవర్నమెంట్ ఏర్పడి సెంట్రల్లో ఇప్పుడు 12 సంవత్సరాలు, కనీసం ఒక్క ఫ్యాక్టరీ ఓపెన్ చేసిందా? ఒక్క ఫ్యాక్టరీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేదు. 156 ఫ్యాక్టరీలు ప్రైవేట్ పరం చేసింది. కాబట్టి దయచేసి మీరంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఈ జరగబోయే 12 తారీఖు నాడు సమ్మెను మీరు విజయవంతం చేయాలి. ఇంకోటి ఏంటంటే, గతంలో మనం ఇదే నాయకులు 1988-89 మనం నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది, బస్సులు ప్రైవేట్ చేస్తారు, రైల్వేలు ప్రైవేట్ చేస్తారని ఇదే కమ్యూనిస్టు నాయకులు సంఘాలు ప్రతి బాయి మీద తిరిగి చెప్పిండ్రు. అప్పుడు అందరు నవ్వుకున్నారు, గాలి కూడా కొనుక్కోవాల్సి వస్తుందని. ఈరోజు పెద్ద పెద్ద నగరాలలో గాలి కూడా కొనుక్కుంటాను. ఈ ఒక్కరోజు చేస్తేనే నా నౌకరు ఉంటుంది, లేకపోతే నేను డిస్మిస్ అవుతా అంటాడు. దానికి అధికారులు వాళ్లకు కావాల్సిన విధంగా ఇప్పుడు టైం ఉంటుంది మనకు 7:20 అయితే మస్తు 7 ఆ రోజు 1 గంటకు వచ్చినా బస్సు ఎత్తాడు. నువ్వేం చేయగలడు, పండుకొని రా అంటాడు, వాడిని పండుకొని రమ్మంటాడు. ఇది అధికారులు. దయచేసి ఈ ఉద్యోగం అనేది మనకి ఎప్పటికి ఉండాలంటే రేపు 12వ తారీఖు ఎవరింట్లో వాళ్ళే బయటికి వెళ్లకుండా ఉండి మన హక్కులను మనం సాధించుకోవాల్సింది. మీ అందరికీ పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపు మనోడు చెప్పినట్టు 1886లో సాధించుకున్న హక్కులన్నీ ఇలా నరేంద్ర మోడీ యొక్క సింగరేణి ఒకటే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ప్రైవేట్ పరం చేసి కార్మికులు అనేటోళ్ళు ఉండద్దు, అందరూ ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి మన ఈ పర్మనెంట్ కార్మికులందరినీ తీసివేయడానికి కుట్ర పన్నుతున్నది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ. మన 44 చట్టాలను 29 చట్టాలు చేసి 29 చట్టాలను ఇలా 4 కోళ్లుగా తయారు చేసి మన సింగరేణిలో యొక్క కార్మికులు ఉండద్దు, కార్మికుల చట్టాలు ఉండద్దు, కార్మికులకు 12 గంటల పని విధానాన్ని తీసుకురావాలి. రేపు రాబోయే రోజులలో కార్మిక సంఘాలు కూడా ఉండద్దు. ఈ యొక్క 4-5 సంఘాలు కలిసి రేపు పోటీ చేస్తే 51% ఎవరికి రాదు. అంటే ఆ రకంగా పెడితే ఈ యొక్క సంఘాలు కూడా వద్దు, రేపు రాబోయే రోజులలో ఈ సమ్మెలు ఉండద్దు అనే విధానంతో ఇలా తీసుకొచ్చి ఇలా ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ అటువంటి ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేసి ఇలా సింగరేణి కూడా ప్రైవేట్ పరం చేయాలని ఇలా ఈ సంఘాలన్నీ పోరాడేది మన సింగరేణి కోసం, సింగరేణి కార్మికుల కోసం. సింగరేణి కార్మికులు ఇంకా పెరగాల కానీ తగ్గద్దనే నినాదంతో ఇలా ముందుకు వస్తున్నాం. మనం ఒకటే ఆలోచించాలి, మన హక్కులను మనం సాధించుకోవడానికి మనం ఒక్కరోజు సమ్మె చేస్తే మనకు పోయేది ఏం లేదు. కార్మిక సంఘాలు ఏం చెప్తే చేస్తారు, సమ్మెలు ఎక్కువ, మేము వాళ్ళతో ఒత్తిడి చేసి పని చేయించుకోలేము కాబట్టి మాకు లాభాలు రావు, మీ సంస్థలు మీకు కొనలేము, మీ కంపెనీలు మీ దేశంలో పెట్టుబడి పెట్టలేమని పారిశ్రామికవేత్తల సంఘం ప్రపంచంలో వాళ్ళు నరేంద్ర ప్రతిపాదన పెట్టారు. అప్పుడు వెంటనే మన దేశానికి వచ్చే పార్లమెంట్ తీర్మానం పెడితే అప్పుడు బలమైన ప్రభుత్వం బీజేపీకి లేదు. 15 పార్టీలతోటి మొదటి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటాడు. కాబట్టి అందులో ఉన్న మిత్రపక్షాలు ఒప్పుకోలే, కార్మిక సంఘాల హక్కులు మార్చడానికి మేము ఒప్పుకోమంటే దాన్ని అప్పుడే మొదటి ప్రభుత్వాలు పడిపోయింది. రెండో ప్రభుత్వంలో 300 మంది ఎంపీలు గెలిచారు. ఆయనకు ఎక్కడ లేని శక్తి వచ్చింది. ఏ మిత్రపక్షం ఏ సంఘం లేకుండానే మళ్ళీ అమెరికా పోయి మళ్ళీ వాగ్దానం చేసిండు. ఇప్పుడు రండి నాకు బలం వచ్చాయని చెప్పిండు. రాగానే పార్లమెంట్లో బిల్లు పెట్టి గెలిచినాక 10 రోజులలోనే కార్మిక చట్టాలు బాధపడేసిండు రెండో ప్రభుత్వంలో. అమెరికాలో పుట్టింది. ఎట్లా పుట్టింది? కార్మిక సంఘ నాయకులందరినీ ఒకటే కొట్లాడుతా అంటే కాల్పుల్లో చచ్చిపోతే అందులోంచి పుట్టింది ఎర్ర జెండా. ఇప్పుడు ఆ ఎర్ర జెండా అక్కడ పుట్టింది కదా అమెరికాలో. అమెరికా మాకెందుకు, మా దేశంలో పుట్టిన
ఇక్కడ పండుగ చేసుకోవాలి కానీ అక్కడ చేసుకుంటారు అని రద్దు చేస్తాడు. విశ్వకర్మ డే చేయాలట. ఆయన తెలుసా మీకు ఎవరో విశ్వకర్మ? విశ్వకర్మ ఎవరో తెలియదు. ఈ కాంచి విశ్వకర్మ వర్ధంతులు జయంతి జరపాలట. ఆయన ఎవరో అంటే